హలో మామ, ఈరోజు మనం హెల్దీ ఓట్స్ ఆమ్లెట్ అయితే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపిస్తాం మీకు. ఈరోజు మీరు బయట తింటున్నారు చెత్త తిండ్లన్నీ, ఆ చెత్త తిండ్లలో అంత ఇంప్రూవ్మెంట్ ఉండదు మామ, ఆ వేస్ట్ అసలు. దాంతో పోల్చుకుంటే ఇది 100 times బెస్ట్ అనమాట. అయితే ఇంకా ముందుగా మనం 3 eggs అయితే పలగొట్టి కలుపుకుందాం మామ. ముందుగా నేను పక్కన కోసి పెట్టుకున్నాను అనమాట. క్యారెట్ అండ్ టమాటా అండ్ ఉల్లిగడ్డ, కొత్తిమీర. అయితే ఇప్పుడు మీరైతే మిక్స్ చేసుకోండి 3 వేసేసి. అయితే మిక్సింగ్ అయ్యేలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టు మామ. ఇప్పుడే నేను ఛానల్ స్టార్ట్ చేసిన. మరిన్ని ఫిట్నెస్ వీడియోస్ కోసం కానీ హెల్తీ కుకింగ్ కోసం కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మామ. మరిన్ని మోర్ వీడియోస్ కోసం. ఇంకా అల్లం పేస్ట్, ఇంకా ఉప్పు అయితే వేస్తాను మామ. తగినంత వేసుకోండి మామ, ఎక్కువ తక్కువ వేయకండి, బీపీ పెరుగుద్ది. ఇంకా కారం పొడి వేస్తాను, నాకు కొంచెం కారం స్పైసీగానే ఉంటే ఇష్టం, అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నా పొడి. వేసి మిక్స్ అయితే చేసేయండి మామ బాగా. పెంచు అయితే పెట్టేసి ఇంకా దానిపైన ఆయిల్ అయితే వేస్తున్నాం మామ. ఆయిల్ వేసుకోండి, మొత్తం ఇట్లా నీట్గా అయితే చేసుకోండి మామ. ఇట్లా పెంచు మొత్తం చేసుకోండి. ఇంకా మేము ఫస్ట్ కోసి పెట్టుకున్నారు కదా ఏమంటారు ఉల్లిగడ్డ, అది తీసుకొచ్చి పెంచు మీద అయితే వేసేయండి మామ. నాకు కెమెరా పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది మామ చాలా. ఇంకా పైన పెట్టేసిన అనమాట. ఫైనల్ చేసేసిన. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మామ, సౌండ్, ఇంట్లో వాళ్ళు ఉన్నారు, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇంకా టమాటా పచ్చిమిరపకాయలు అయితే వేసిన, టమాటా తర్వాత క్యారెట్ కూడా వేసిన, ఉంటాయని లేకపోతే లేదు. ఇంకా ఫైనల్ కలుపుతున్నామా, లో ఫ్లేమ్లో పెట్టుకోండి అనమాట. పెట్టుకుని ఇంకా పక్కన పెట్టేసేయండి, అది అవుతుంటుంది. మనం ఓట్స్ అయితే కలుపుతున్నామా ఇందులో. అదే గుడ్లు పలగొట్టేసాం కదా, దాంట్లో ఇవైతే కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఉడికింది ఒకసారి చెక్ చేస్తున్నా. ఫైనల్గా ఉడికింది. కొంచెం నేను పైన కొత్తిమీర వేస్తున్నాను అనమాట, కలర్ఫుల్గా. హెల్దీ కూడా కొత్తిమీర మంచిది అనమాట. ఇంకా దీనిపైన అయితే పోసేస్తున్నా, సేమ్ మన ఆమ్లెట్ లెక్కనే, కాకపోతే దీంట్లో ఓట్స్ యాడ్ చేసామన్నమాట. నీట్గా అయితే ఇట్లా చేసుకోండి మామ, నాకు చెప్పడానికి రావట్లేదు. ఈ మసాలా అయితే వేస్తున్నాము, ఇది మా ఇంట్లో ఉంటుంది, ధనియాల పొడి. మా అమ్మనే తయారు చేస్తుంది అనమాట. అది నాకు స్మెల్ మస్తు నచ్చుతుంది అనమాట. బయట ప్యాకెట్లు అయితే ఏం వాడాను నేను. పొడి కానీ ప్రతిదీ మా అమ్మ ఇంట్లోనే తయారు చేస్తే ఇంట్లోనే కొట్టిపిస్తుంది అనమాట, అవి న్యాచురల్గా. ఇంకా ఫైనల్గా ఉడికింది మా ఇది, కొత్తిమీర వేసి దింపుదాం. తీయడానికి అయితే ట్రై చేస్తున్నా కానీ రావట్లేదు మామ. ఇగో ఇలా అవుతుంది. మన కుకింగ్ వచ్చు కానీ అంత పర్ఫెక్ట్ రాదు. అన్నీ తెలుసు అనుకుంటాం కానీ కొన్ని తెలియదు. ఇంకా ఫైనల్గా అవుట్ఫిట్ ఇట్లా వచ్చేసింది. ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని తిందాం, ఎట్లయినా తెలియదు. నేనైతే తిన్నా మామ, నాకైతే కిరాక్ ఉంది. ఇందులో మస్తు క్యాలరీస్ ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి మామ. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మామ. బాయ్ మామ.